Hello everyone, welcome to Bhanu Law Classes. ఈ రోజు టాపిక్ ఆర్టికల్ 15 మనకి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. ఏ గ్రౌండ్స్ మీద? ఇందులో 5 గ్రౌండ్లు ఇవ్వడం జరిగిందండి. ఒకటి రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 5 గ్రౌండ్స్ ని బేస్ చేసుకొని ఎవరినైనా ఏ పర్సన్ అయినా డిస్క్రిమినేటివ్ నేచర్ లో చూడడం నిషేధించబడింది. ఆర్టికల్ 15 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, the state shall not discriminate against any citizen on the ground only of religion, race, caste, sex, place of birth or any of them. ఈ క్లాజ్ స్పెసిఫిక్ గా స్టేట్ గురించి చెప్తుంది. స్టేట్ ఏ సిటిజన్ ని రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ని ఆధారంగా డిస్క్రిమినేటివ్ నేచర్ లో అంటే వివక్షతగా చూడడానికి లేదని చెప్తుంది అనమాట. ఇందులో ఎనీ సిటిజన్ అనే మాట ఓన్లీ సిటిజన్స్ కే అప్లై అవుతుందండి, నాన్ సిటిజన్స్ కి అప్లై అవ్వదు. ఆర్టికల్ 14 లో సిటిజన్ అంటే సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ కూడా అప్లై అవుతుంది. కానీ స్పెసిఫిక్ గా ఆర్టికల్ 15 మాత్రం ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే అప్లై అవుతుంది, నాన్ సిటిజన్స్ కి అప్లై అవ్వదు. దీనికి సంబంధించి ఒక కేసు ఉందండి, డిపి జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్య భారత్. ఈ కేసులో ఏమైందంటే, స్టేట్ మెడికల్ కాలేజ్ రెసిడెన్స్ బేసిస్ మీద నాన్ మధ్య భారత్ స్టూడెంట్ దగ్గర నుంచి అడ్మిషన్స్ కావాలంటే క్యాపిటేషన్ ఫీ ఎక్స్ట్రా కట్టాలని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఏం చేశారు, ఇది ఆర్టికల్ 15 క్లాస్ 1 కి విరుద్ధంగా ఉందని చెప్పేసి కేసు వేశారు అనమాట. దానికి కోర్టు ఏమందంటే, ఏ బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పింది స్టేటు? రిలీజియన్, కాస్ట్, రేస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ విషయంలో. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెసిడెన్స్. సో ఈ క్యాపిటేషన్ ఫీజు ఎక్స్ట్రా తీసుకోవడం అనేది ఆర్టికల్ 15 క్లాస్ 1 కి విరుద్ధంగా ఏమీ లేదు. సో ఇది వైలేటివ్ గా లేదు కాబట్టి ఈ రూల్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఇక ఆర్టికల్ 15 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, నో సిటిజన్ షల్ ఆన్ గ్రౌండ్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ be subject to any disability, liability, distinction or condition with regard to access to shops, public restaurants, hotels and places of public entertainments. అలాగే క్లాస్ బిలో ద యూజ్ ఆఫ్ వెల్స్, ట్యాంక్స్, బాతింగ్ హాట్స్, రోడ్ అండ్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్స్ మెయింటైన్డ్ హోలీ ఆర్ పార్ట్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆర్ డెడికేటెడ్ టు ద యూజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అంటే ఆర్టికల్ 15 క్లాస్ 1 స్టేట్ డిస్క్రిమినేషన్ చేయకూడదని, ఏ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్తుందో, ఆర్టికల్ 15 క్లాస్ 2 జనరల్ పబ్లిక్ గురించి చెప్తుంది. ఎవరైనా ఏ పర్సన్ అయినా సరే రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ని బేస్ చేసుకొని ఎవరిని పబ్లిక్ ప్లేసుల్ని లోకి రావద్దని కానీ యూజ్ చేయొద్దని కానీ డిస్క్రిమినేట్ చేయడానికి లేదు. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో దీంట్లో పబ్లిక్ ప్లేసెస్ తో పాటు ప్రైవేట్ ప్లేసెస్ కూడా, అంటే షాప్స్ ఉన్నాయి, అలాంటివి కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఈ క్లాస్ ఎందుకు పెట్టారంటే, పూర్వం అగ్రకులాల వాళ్ళు హరిజనుల్ని వాళ్ళు వాడిన నూతుల్ని కానీ బాటింగ్ హాట్స్ కానీ వాడడానికి అనుమతించేవారు కాదు. సో అలాంటి వివక్షత ఉండకుండా ఉండడం కోసం పెట్టిన క్లాసెస్ అనమాట ఇవి. ఇక క్లాస్ 3 ఏం చెప్తుందంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఈ క్లాస్ 3 పై రెండు చెప్పిన రెండు క్లాసెస్ కి ఎక్సెప్షన్ అనమాట. అదేంటి మరి, 15 క్లాస్ 1 ప్రకారం స్టేట్ సెక్స్ బేసిస్ మీద కూడా డిస్క్రిమినేషన్ చేయడానికి లేదని చెప్పింది కదా, మరి ఇదెందుకు పెట్టింది? చట్టం ముందు ఆడ మగ ఇద్దరు సమానమే, ఇద్దరు ఈక్వల్ గా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కి కంటెస్ట్ చేయొచ్చు. కానీ మగవారితో పోల్చుకుంటే ఆడవారు, పిల్లలు ఫిజికల్ గా వీకర్ సెక్షన్. కాబట్టి వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఆర్టికల్ 15 క్లాస్ 3 వీళ్ళ కోసం స్పెషల్ ప్రావిజన్ ని చేయడం కోసం స్టేట్ కి ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఆర్టికల్ 14 లో చెప్తున్నాం, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ తీసుకొచ్చేటప్పుడు ఒక క్లాస్ ని ఎంచుకునేటప్పుడు ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా ఉండాలి ఆ క్లాసెస్ కి అని చెప్పేసి అన్నాం కదా. అంటే రీజనబుల్ డిస్క్రిమినేషన్ చూపించగలగాలి. స్టేటస్ విషయంలో ఆడ మగ సమానమే, కానీ ఇక్కడ ఫిజికల్ పొజిషన్ బట్టి ఆడవాళ్ళు, చిల్డ్రన్ వీకర్ సెక్షన్ కాబట్టి వాళ్ళకి ఫేవర్ గా స్పెషల్ ప్రావిజన్ తీసుకురావడం అన్రీజనబుల్ డిస్క్రిమినేషన్ అనబడదు. ఇది ఒక రకమైన ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్యాక్టరీస్ లో
ఆడవాళ్ళకి కొన్ని రకాల మిషనరీస్ దగ్గర పనిచేయడానికి లేదు, అలాగే పిల్లల్ని కూడా దాంట్లో ఎంప్లాయ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు? వాళ్ళ ఫిజికల్ కండిషన్స్ బట్టి, అంటే వాళ్ళని డిస్క్రిమినేటివ్ నేచర్లో తీసుకుంటున్నారు అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ లాస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బస్సెస్లోను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో లేడీస్ సెపరేట్ సీట్స్ ఉంటాయి. అంటే దీన్ని ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనడానికి లేదు, దీన్ని ఒక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనొచ్చు అనమాట. అలాగే ఈ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేది ఓన్లీ విమెన్ అండ్ చైల్డ్కే కాదు, ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళకి, ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 4. ఇది మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం జరిగిందండి. ఇంకా ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, స్టేట్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం ఎటువంటి స్పెషల్ ప్రావిజన్ అన్నా తయారు చేస్తున్నప్పుడు ఈ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 29 క్లాస్ 2 కానీ ప్రివెంట్ చేయలేవు అని చెప్తుంది. అసలు ఈ క్లాస్ 4 ఎలా వచ్చిందో చూద్దాం. స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దురైరాజన్ కేసులో ఏమైందంటే, ఆర్టికల్ 15 క్లాస్ 4 రాకముందే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు మనకి ఆర్టికల్ 15లో 3 క్లాసెస్ మాత్రమే ఉండేవి మనకి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు. అయితే ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 29 క్లాస్ 2 అండ్ ఆర్టికల్ 46 మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలైందనమాట. ఈ ఆర్టికల్ 46 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోది. ఇదేం చెప్తుందంటే, వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేయమని చెప్తుంది, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్కి అనమాట. ఆర్టికల్ 29 క్లాస్ 2 ఏం చెప్తుంది, స్టేట్ యొక్క ఎయిడ్ ద్వారా కానీ లేదా స్టేట్ ద్వారా కానీ నడపబడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏ సిటిజన్ని రిలీజియన్, క్యాస్ట్, రేసు, లాంగ్వేజ్ బేసిస్ మీద అడ్మిషన్ని డినై చేయడానికి లేదు. అంటే మీ లాంగ్వేజ్ వేరేని కానీ, లేదంటే కనుక మీ కాస్ట్ వేరే కానీ, లేదా మీ మతం వేరే అని వాళ్ళ అడ్మిషన్ని తిరస్కరించడానికి లేదనమాట. సో గవర్నమెంట్ ఈ కేసులో రిజర్వేషన్స్ తీసుకోవడం వల్ల ఆర్టికల్ 15, ఆర్టికల్ 29 కాస్ట్, ఆర్టికల్ 46 మధ్య కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమందంటే, ఫండమెంటల్ రైట్స్ కి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా అరైజ్ అయింది అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ప్రివైల్ అవుతాయి. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఫండమెంటల్ రైట్స్ కి అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయాలి కానీ వాటికి విరుద్ధంగా చేయడానికి లేదు. సో ఇక్కడ కోర్టు ఏం చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయడానికి పార్లమెంట్ కి అధికారం లేదని చెప్పింది. ఇక పార్లమెంట్ ఊరుకుంటుందా? ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ 15లో క్లాస్ 4ని యాడ్ చేసేసింది. సో ఈ క్లాస్ 4 స్టేట్ కి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ఎస్సీ ఎస్టీస్ కి అడ్వాన్స్మెంట్ కోసం స్పెషల్ ప్రావిజన్ తయారు చేయడానికి కాన్స్టిట్యూషనల్లీ స్టేట్ కి అథారిటీ ఇచ్చినట్టు అయిందనమాట. బట్ కాన్స్టిట్యూషన్ అధికారం ఇచ్చింది కదా అని చెప్పేసి రిజర్వేషన్ కేటగిరీస్ లో ఏది పడితే అవి పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ కి అధికారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ ప్రదీప్ టండన్. ఈ కేసులో ఏమైందంటే, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ కి రూరల్ ఏరియాస్ నుంచి, హిల్స్ నుంచి, ఉత్తరాఖండ్ ఏరియాస్ నుంచి వచ్చే క్యాండిడేట్స్ కి ఫేవర్ గా ఒక రిజర్వేషన్ కేటగిరీని ఏర్పాటు చేసింది అనమాట. ఈ రిజర్వేషన్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమందంటే, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పడానికి ఎలా జరుగుతుంది? రూరల్ ఏరియాస్ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. కానీ హిల్స్ నుండి, ఉత్తరాఖండ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ వ్యాలిడ్ అని చెప్పింది. ఎందుకంటే హిల్స్ అంటే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, వాళ్ళు వెనకబడిన తరగతులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి పెద్ద తెలియదు కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి పెట్టినది మాత్రం వ్యాలిడే. కానీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఇచ్చి రిజర్వేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పింది అనమాట. ఇక నెక్స్ట్ కేసు ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఆర్టికల్ 15 క్లాస్ 4ని బేస్ చేసుకుని మైసూర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ స్టేట్ మెడికల్ కాలేజెస్లో క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ బేసిస్ మీద ఎస్సీ ఎస్టీస్తో పాటు బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ కేటగిరీస్ ని పెట్టడం జరిగింది. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు 5 జడ్జెస్ ఉన్న ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 15 క్లాస్ 4ని బేస్ చేసుకుని ఉన్న రిజర్వేషన్ కేటగిరీస్ ని మీరు ఇంకా అడిషనల్ కేటగిరీస్ చేయడానికి లేదు,
బ్యాక్వర్డ్నెస్ మస్ట్ బి బోత్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్, రెండూ ఉండాలి. ఇక్కడ కాస్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కానీ పూర్తిగా కాస్ట్ ని బేస్ చేసుకుని ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పింది అనమాట. అంతేకాకుండా రిజర్వేషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక స్లాబ్ ని నిర్ణయించింది. అంటే రిజర్వేషన్ కేటగిరీస్ మొత్తం కలిపి 50% మించి ఉండకూడదని చెప్పింది అనమాట. 50% ఉండొచ్చు, అంతకు మించి ఉండడానికి లేదని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన కేసు ఇంద్రశాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎంఆర్ బాలాజీ కేసులో ఇచ్చిన 50% రిజర్వేషన్ ని అప్హెల్డ్ చేసింది. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మధ్య డిస్క్రిమినేషన్ ఉండాలి, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఉండేవాళ్ళు ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళ సీట్స్ ని కూడా కాజేస్తారు, అలా చేయడం వల్ల మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి అసలు సీట్సే లేకుండా పోతాయని చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా మరీ ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఏమి అవసరం లేదు, కానీ రిజర్వేషన్ కేటగిరీ పెట్టేటప్పుడు కనీసం అట్లీస్ట్ అడిక్వేట్ రిజర్వేషన్ ఉండేలా చూసుకోవాలని చెప్పింది. దీంతో పాటు హారిజంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్ కాన్సెప్ట్ ను కూడా ప్రపోండ్ చేసింది అనమాట. సరే, ఈ కేసు ఇలా పూర్తయింది. తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ లో కూడా గవర్నమెంట్ కోటా ఫిక్స్ చేయడం కుదురుతుందా అనే క్వశ్చన్ అరైజ్ అయింది. అలా కుదరదని చాలా కేసులో చెప్పడం జరిగింది అనుకోండి, ఎందుకంటే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ లో సీట్ రిజర్వేషన్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ అండ్ మెరిట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ కోటాని ఫిక్స్ చేయడానికి లేదని చెప్పడం జరిగింది చాలా కేసెస్ లో. సో ఆ తర్వాత ఏమైంది, పార్లమెంటు 93rd అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 15 లో క్లాస్ 5 ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. కానీ 93 అమెండ్మెంట్ ని అశోక్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఛాలెంజ్ చేశారు. ఈ క్లాస్ 5 ఏం చెప్తుందంటే, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తప్పించి ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కానీ, వెదర్ అది గవర్నమెంట్ ఎయిడెడ్ కావచ్చు, నాన్ ఎయిడెడ్ కావచ్చు, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్స్ సంబంధించి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ సీట్ రిజర్వేషన్ చేసే విషయంలో ఎటువంటి ప్రావిజన్ అన్నా తయారు చేసేటప్పుడు స్టేట్ ఆర్టికల్ 19(1)G ప్రివెంట్ చేయడానికి లేదని చెప్తుంది. సో 93 అమెండ్మెంట్ ద్వారా వచ్చిన ఈ క్లాస్ 5 ని ఛాలెంజ్ చేయడం జరిగింది అనమాట ఈ కేసులో. ఈ కేసులో ఏమన్నారంటే, ఆర్టికల్ 15 క్లాస్ 5 బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కి అగ్నెస్ట్ గా ఉంది కదా, అంతేకాకుండా ఇది ప్రైవేట్ ఇండివిజువల్ రైట్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ క్లాస్ 5 నుంచి మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు అంటే, కొంతమందికి ప్రివిలేజ్ ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఏంటి అనే క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. దీనికి సుప్రీంకోర్టు ఏమందంటే, ఆర్టికల్ 15 క్లాస్ 5 అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కి అగ్నెస్ట్ గా లేదు. మైనారిటీస్ విషయానికి వస్తే మైనారిటీస్ అనే వాళ్ళు ఒక సెపరేట్ క్లాస్ లోకి వస్తారు. వాళ్ళ యొక్క రైట్స్ ని కాన్స్టిట్యూషన్ స్వయంగా ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళని మళ్ళీ క్లాస్ 5 లోకి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇక ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కోటా గురించి ఈ కేసులో ఏం మాట్లాడడం జరగలేదు, కానీ వేరే కేసులో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది ఆర్టికల్ 15 క్లాస్ 6. ఇది మనకి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగిందండి. అంటే 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్ లో దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది మోదీ గారి గవర్నమెంట్ టైంలో. ఈ ప్రొవిజన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ గురించి ప్రస్తావిస్తుంది. క్లాస్ 6 ఏం చెప్తుందంటే, స్టేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, అది ప్రైవేట్ కావచ్చు లేదా ఎయిడెడ్ కావచ్చు, అనే గవర్నమెంట్ ద్వారా అన్ఎయిడెడ్ కావచ్చు, ఆ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్స్ కోసం స్పెషల్ ప్రావిజన్స్ కనుక తయారు చేసేటట్టయితే ఆర్టికల్ 19(1)G అండ్ ఆర్టికల్ 29 క్లాస్ 2 స్టేట్ ని ప్రివెంట్ చేయడానికి లేదు అని చెప్తుంది. అంటే క్లాస్ 4, 5, 6 లో చెప్పుకున్నట్టు, అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీస్ కావచ్చు, లేదా క్లాస్ 6 లో చెప్పుకున్నట్టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కావచ్చు, వీళ్ళకి ఎడ్యుకేషనల్ సొసైటీస్ లో అడ్మిషన్స్ కోసం, సీట్స్ రిజర్వేషన్స్ కోసం కనుక ఏదైనా ప్రొవిజన్స్ ని స్టేట్ తయారు చేసేటప్పుడు, చట్టాలు అవ్వచ్చు లేదా ప్రొవిజన్స్ అవ్వచ్చు, తయారు చేసేటప్పుడు ఆర్టికల్ 19(1)G కానీ ఆర్టికల్ 29 క్లాస్ 2 కానీ స్టేట్ ని ఆ ప్రొవిజన్స్ తయారు చేసేటప్పుడు ఇవి అడ్డుపడవని చెప్తుంది అనమాట. అంతేకాకుండా
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి రిజర్వేషన్ విషయంలో మిగిలిన రిజర్వేషన్ కేటగిరీస్తో పాటు అడిషనల్గా 10% సీట్స్ దీనికోసం ప్రొవైడ్ చేయవలసిందిగా చెప్తుందన్నమాట. అర్థమైంది కదండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. స్టే ట్యూన్. నమస్తే.